మనం చూపించే భక్తి దేవుడికి ఇష్టంగానే ఉంటుందంటావా అని మనకు తెలిసిన వారితో చెప్పుతున్నప్పుడు వారి సలహాలు మనకు ఆ సమయంలో దివ్యౌషధంగా కనిపిస్తాయి. నచ్చకుంటే ఎప్పుడో వదిలేసేవాడే కదా అని పక్కన వారు అనగానే మనకు మంచి జరిగితే నిజమే కదా, ఇదంతా ఆయనే కదా కల్పించింది అని ఎదురు బదులిస్తాం. నచ్చేది నచ్చనిది అంటూ దేవుని దృష్టిలో ఉండదు. మనం చేసే కర్మల బట్టి ఫలితం అంత తొందరగా మనల్ని చేరదు. పాప ప్రాయశ్చిత్తానికి ఫలితం ఒక్కటే, ఆ శివయ్య పాదాల చెంతకు చేరి క్షమాపణ వేడుకొని తలారా స్నానమాచరించి గంగాజలంలో పితృపాపనాశన పిండ తర్పణం గావించి మనసులో ఏ మలినం లేకుండా ప్రేమగా పరమేశ్వరుణ్ణి మొక్కుకుంటే చాలు, మన జీవితాలే మారిపోతాయి. ఇది తెలియని కొందరి జీవితాలే సర్వనాశనమైపోయాయి. ఎన్నో కుటుంబాలు చెల్లాచెదురైపోయాయి. మరికొన్ని జీవితాలు అర్థం పర్థమే లేకుండా గాలిలోనే కలిసిపోయాయి. బతకాలో చావాలో అర్థం కాక అయోమయ స్థితిలో ఉన్న ఇంకొన్ని జీవితాలు మతిని పోగొట్టుకొని మానసిక వైకల్యులై రోడ్ల వెంట జీవిస్తున్నారు. అటువంటి జీవితాలకు ప్రాణభిక్ష పెట్టే ప్రాణదాతగా ఆ పరమేశ్వరుడు అఘోర రూపధారుడై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా అవతరించి వారిని కాపాడుతున్నాడు. కర్మను అనుభవిస్తున్న వారి తలరాతలను మార్చే దైవంగా మన తెలంగాణలో చౌటుప్పల్ అనే ప్రాంతంలో అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామిగా విరాజిల్లుతున్నాడు. కోటాను కోట్ల భక్తులకు దర్శనమిచ్చే గొప్ప దైవంగా దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడు. ఆశ్రమం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా భక్తి సేవ కలగలిపిన పుణ్యభాగ్యంగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని నిర్మిస్తోంది. ఈ క్షేత్రం కేవలం మహాదాతలు అందించే దైవదానంతోనే నిర్మింపజేయటం గొప్ప విశేషంగా చెప్పవచ్చు. మనకు నచ్చినంత దానాన్ని క్షేత్ర నిర్మాణానికి సాయంగా అందించవచ్చు. స్వామి కార్యం అత్యంత ప్రశంసనీయమైనది. ఇందులో పాల్గొనటం మన జన్మ సుకృత ఫలం. చరిత్ర చిరునామాగా చెప్పుకునే శాశ్వత దానమిది. ఎంతమంది ఈ అదృష్టాన్ని దక్కించుకోగలరు? ఎంత విలువ పెట్టి కొంటే దక్కుతుంది ఇలాంటి పుణ్యం? ప్రతిఫలం లేనిదే మనం ఏ పని మొదలు పెట్టం కదా. ఆ దేవుడే తన పనికి నిన్ను నన్ను అందరినీ ఎంచుకున్నాడు. ఇది ప్రతిఫలం కాదు, మన జన్మ సార్థకతకు సంబంధించిన జన్మ ఫలం. పుణ్యాలకే పుణ్యాన్ని దక్కించే మోక్ష ఫలం. కాదని కాలరాసుకోవద్దు. కుటుంబ సమేతులై కదలిరండి. మీ స్నేహితులను బంధువులను కూడా వెంటబెట్టుకురండి. కడుతున్న క్షేత్రాన్ని దర్శించి చరిత్ర చెప్పుకునే చిరస్మరణీయమైన శాశ్వత దానాన్ని మీ విలువకు తగ్గట్టుగా క్షేత్ర నిర్మాణానికి అందించి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులను మనసారా పొందండి. ఈ సమాజం చేత మహనీయులుగా గుర్తింపబడండి. సర్వే జనా సుఖినో భవంతు.